రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనేది ఎప్పుడు కలుగుతుంది? దేనిలోనైనా మనం బంధింపబడి ఉన్నప్పుడు మనకు విమోచన అనేది అవసరము. దానికోసం మనం వెతుకులాడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నేనే నిన్ను విమోచించి ఉన్నాను. దేని నుంచి విమోచించాడు? పాపం నుండి. పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణం నుండి ఆయన మనలను విమోచించాడు. ఆయన మాత్రమే మనలను కాపాడగలిగినటువంటి దేవుడు. మరి ఆ రీతిగా ఆయన అద్భుతాలు మన జీవితాల్లో చేస్తూ మనలను విమోచిస్తూ ఉన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్తున్నాడు. మనకు అనేక రకములైన భయాలు కలుగుతాయి. ప్రతి విషయానికి భయమే. ఈ లోకంలో ఏది చూసినా మనకు భయమే. ఏది మనకు కొరతగా ఉన్నా భయమే. ఏది మనకంటే అధికంగా ఉన్నా భయమే. అన్ని రకాలుగాను భయాలు మనము కలిగి ఉంటాము. అయితే భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. మనందరి పేరులు దేవునికి తెలుసు. పేరుతోనే మనలను ఆయన పిలుస్తాడు. పేరుతోనే ఆయన మనలను పిలిచి మనలను హెచ్చిస్తాడు, గుర్తెరుగుతాడు. ఎందుకంటే సృజించినవాడు, కనినవాడు మనలను గుర్తుపట్టకుండా ఉంటాడా? అదేవిధంగా నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు అంట. సొంతంగా చేసుకున్నాడు. నా కుమారుడివి, నా కుమార్తెవి, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి అంత గొప్పగా ఆధిక్యతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప వాగ్దానములు మనకు ఆయన అనుగ్రహించి మనల్ని ఆదరిస్తున్నాడు. మనలను విమోచించిన వాడు ఆయనే. మన యొక్క పాపములన్నీ తన కుమారుని మీద వేసి మన యొక్క మరణము నుంచి మనలను విమోచించిన వాడు ఆయనే. ప్రతి భయము నుంచి మనకు విడుదల కలుగజేసి మనలను ఆదరించువాడు ఆయనే. మనలను మన పేరును బట్టి ఎరిగి ఉన్నవాడు, మన పేరును బట్టి మనలను పిలుచువాడు ఆయనే. ఎందుకంటే ఆయనకు స్వకీయ జనముగాను, ఆయనకు సొత్తుగాను మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ జీవితము క్రీస్తును అంగీకరించితే చాలా ధన్యకరమైనది. ఇది కేవలము క్రీస్తునందు ఉండువారికి మాత్రమే లభించేటువంటి ఆనందము, సంతోషము. కాబట్టి క్రీస్తును ధరిద్దాం, క్రీస్తును అంగీకరిద్దాం. ఆయన ఇచ్చినటువంటి ఇలాంటి గొప్ప వాగ్దానాలు మనం అందరము కూడా స్వతంత్రించుకుందాం. ప్రతి బంధకము నుంచి విమోచింపబడదాము. ప్రతి భయము పైన అధికారం పొందుదాము. మనము ఆయన సొత్తుగా చేయబడి ఉన్నాము. ఆయన మనలను మన పేరును బట్టి ఎరిగి ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని ఎల్లప్పుడూ కలిగి, ఎవ్వరు మర్చిపోయినా ఆయన మాత్రం మనలను మర్చిపోడు అనేటువంటి మనస్సాక్షితో, నిత్య నూతనమైనటువంటి మనస్సాక్షితో ముందుకు కొనసాగటానికి ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో నాయనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా దేవ, మా తండ్రి, మరి మీరు చెప్పినట్లుగానే మేము భయపడిన అవసరం లేదు తండ్రి. మమ్మల్ని విమోచించి ఉన్నారు కాబట్టి, పేరు పెట్టి మరీ మమ్మల్ని పిలుస్తున్నారు కాబట్టి, మమ్మల్ని ఎరిగి ఉన్నారు కాబట్టి, మేము నీకు సొత్తుగా ఉన్నటువంటి జనులము కాబట్టి అన్నీ మాకు అనుకూలపరుస్తావు. సమస్తం పైన మాకు అధికారం ఇస్తావు. సమస్త భయాల నుంచి మాకు విడుదలనిచ్చి, బంధకముల నుంచి విమోచించి, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మేమందరము కూడా ఉండేటట్లు నీవు మమ్మల్ని హెచ్చిస్తావు. దాని అంతటిని బట్టి నీకే స్తోత్రం. గొప్ప కృపతో భద్రపరిచి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా నీ నెమ్మది, నీ ఆదరణ మాకు అనుగ్రహించి కాపాడండి. ఇదిగో జ్ఞానంతో మేము ప్రవర్తించటానికి, నీవిచ్చిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి, ఆ వాగ్దాన ఫలములు పొందుకొని ఈ లోకంలో ధన్యకరమైన జీవితం జీవించటానికి నీ కృప మా అందరి ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించండి. ఏది చేసినా నీ నామ మహిమ ఘనతార్థమై మేము చేయనట్లు కృప చూపించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి నిశ్చయముగా స్వతంత్రించుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.